నెల్లూరు జిల్లా విద్యానగర్ అనే గ్రామంలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి సత్సంగ హాలులో ఒక మధ్యతరగతి లెక్చరర్ గారు సాయి సేవలో నిమగ్నులై చాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన పూజ్య శ్రీ మాస్టర్ గారే. ఇంతలో ఒక బస్సు వారింటి ముందు ఆగింది. అది షిరిడీ యాత్రకు నెల్లూరు నుంచి బయలుదేరిన బస్సు. అందులో నుంచి ఆత్రంగా, ఉత్సాహంగా ప్రయాణికులైన సాయి భక్తులు వేగంగా దిగసాగారు. ఉత్సాహంతో వేగంగా సత్సంగ హాలు వైపు పరుగులు తీశారు. వారు ఆయనను చూసేందుకు ఆత్రంగా ఒకరినొకరు త్రోసుకుంటూ పోటీ పడడంతో హాలు బయట పడుకొని ఉన్న చిన్న కుక్కపిల్లపై ఒకరి కాలు పడి అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ అపశృతి ఆ భక్తులను ఎంతగానో బాధించింది. వారంతా వెళ్లి మాస్టర్ గారితో వారి బాధను విన్నవించుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ చనిపోయిన కుక్కపిల్లను తమ వద్దకు తెమ్మని దానిని ఒడిలో ఉంచుకున్నారు. బాబాను ప్రార్థించి దానిపై ఊదీ జల్లి దానిని నిమురుతూ అందరితో మాట్లాడసాగారు. కొద్ది నిమిషాలలోనే అది లేచి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీ మాస్టర్ గారి శక్తి సామర్థ్యాలకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.